రామోజీరావుకి వ్యతిరేకంగా తన యొక్క మీడియా స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారైతే కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేశారని చెప్పేసి మనకు వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే విజయసాయి రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఇంకా తనే ఒక ఛానెల్‌ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు కూడా తను చేశారు. గతంలో కూడా టీవీ ఛానెల్‌ని పెట్టబోతున్నారు అన్నట్టుగా చేశారు. అండ్ ఇప్పుడు కూడా రామోజీరావు గారికి వ్యతిరేకంగా ఒక న్యూస్ ఛానెల్‌ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మరి వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? రామోజీరావు గారనే వ్యక్తి ఆయన ఒక మీడియా మొగలమ్మ. హ్మ్. సో, ఈ రోజున ఇంక్లూడింగ్ మీ ఛానెల్‌లో కూడా పనిచేసే కొంతమంది వ్యక్తులు తీసుకుంటే పుట్టినిల్లు ఏంటంటే అది ఈటీవీయే. రామోజీ గారి సంస్థే, మాతృ సంస్థ. అవును ఈ సార్. రోజున ఈ రోజున ఇండియాలో ఉన్న ఏ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థను తీసుకున్నా కూడా వాళ్ళు ఏ వ్యక్తిని అడిగినా కూడా డెఫినెట్‌గా ఆయనతో సత్సంబంధాలుంటాయి. ఆయన సంస్థతో చేసిన అనుభవం ఉంటుంది. సో, హ్మ్. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా రామోజీరావు గారి యొక్క సంస్థ అయిన ఈటీవీ ఏదైతే ఉందో, ఇటు ప్రింట్ మీడియా గాని, ఎలక్ట్రానిక్ మీడియా అది పుట్టినిల్లుగానే భావించాలి మనం. సో, ఎంతో మందిని ఈ రోజున మంచి మంచి యాంకర్‌లను గాని, మంచి మంచి జర్నలిస్ట్‌లను గాని, ఈ విధంగా ఎంతో మంది టెక్నీషియన్‌ని తయారు చేసిన సంస్థ అది. సో, అదే విధంగా ఒక స్వయం కృషితో ఒక అపర చాణక్యుడిలాగా పైకొచ్చిన చరిత్ర ఆయనది. అంటే ఎక్కడ కూడా అవినీతి, అక్రమాలు, దురాక్రతాలు, ల్యాండ్ సెటిల్మెంట్సు లేకపోతే ల్యాండ్ కబ్జాలు చెయ్యకుండా, దొంగ లెక్కలు రాయకుండా, దొంగ పనులు చేయకుండా, ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఒక ఒక వ్యక్తి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించి ఇటు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మందికి ఆదర్శంగా తీసిన మహనీయుడు రామోజీరావు గారు. హ్మ్. అటువంటి రామోజీరావు గారిని ఈ విజయసాయిరెడ్డి అంటే దొంగ లెక్కలు రాసుకుని ఈ ఆడిటరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఇది చాలా శోచనీయం. ఏదో దెయ్యాలు వేదాలు వదిలించినట్టుగాను ఈ ఉడత ఊపులకి ఆయనేం భయపడే వ్యక్తులు కాదు. ఎమర్జెన్సీ టైమ్ నుంచి కూడా ఈవెన్ దేశంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నప్పుడు అసల ఇటు బీజేపీకి కానీ, ఇతర వామపక్ష పార్టీలకు కానీ, ఇటు జనతా పార్టీ కానీ ఏ పార్టీకి కూడా సరైన సముచిత స్థానం లేనప్పుడు, సరైన స్థానాలు లేకుండా ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్‌నే ఎదిరించి ఆర్టికల్స్ రాసిన ధీరుడు మగాడు రామోజీరావమ్మ. హ్మ్. అలాగే రామోజీరావుని అలాగే రాజశేఖర రెడ్డికి నిలబడి రాజశేఖర రెడ్డితో పోరాడిన వ్యక్తి. రాజశేఖర రెడ్డి కూడా ఆయన లొంగ తీసుకోవడం కోసం కావాలని చెప్పి రామోజీ ఫిల్మ్ సిటీ అది అని, ఇదని తర్వాత చిట్ ఫండ్స్‌లోను ఏదో అన్యాయాలు జరిగిపోయినాయి, అక్రమాలు జరిగిపోయినాయి, ఏదో లోపాలున్నాయని చెప్పి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. సో, అటువంటప్పుడు కూడా రాజశేఖర రెడ్డికి కూడా తల వంచలేదాయన. ఇప్పుడు చిట్ ఫండ్స్‌లో ఇంతవరకు ఎవడైనా ఒక వ్యక్తి బయటకొచ్చి నేను డిపాజిట్ ఇచ్చాను, నాకు రామోజీరావు గారు డబ్బులు ఎగ్గొట్టాడని గాని, లేపోతే నేను చిట్టేసాను, నా చిట్టు వేసుకున్న తర్వాత నా మెచ్యూరిటీ అయిన తర్వాత పాడుకున్న తర్వాత నాకు డబ్బులు ఇవ్వలేదనో, లేతే నేను పాట పాడుకున్న తర్వాత ఇవ్వలేదనో, అలాగే ఆ సంస్థలో పనిచేసే ఏ ఎంప్లాయీ అయినా సరే, ఆ నెలాఖరికి 30థ్ అంటే 30థ్ టాని జీతం పడిపోద్ది. సో, ఏ హ్మ్. ఒక్క వ్యక్తి అయినా రామోజీరావు గారు మా శ్రమను దోచుకున్నాడనో, లేపోతే మా సంపదను దోచుకున్నాడనో, మా కచ్చా ఒక్కంటే ఒక్క ఉదాహరణ చూపిచ్చండి మీరు. ఆ! హ్మ్. అయినా సరే రాజశేఖర రెడ్డి ఇబ్బంది పెట్టాడు. తర్వాత వచ్చిన జగన్ కూడా ఇబ్బంది పెట్టాడు. అయినా సరే వీళ్ళెవ్వరికీ నిలబడకుండా ఈసారి భిన్నంగా అసలు రామోజీరావు గారనే వ్యక్తి ఈసారి భిన్నంగా ఇటు ప్రింట్ మీడియాలోను, ఇటు యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇటు ఈ వైసీపీ యొక్క దురాగతాలను ఎండగడుతూ, వైసీపీ యొక్క దౌర్జన్యాలను, అక్రమాలని ఇటు ల్యాండ్, శాండ్, మైన్ ఫ్లో మొత్తం వ్యవస్థలన్నిటిని పతనావస్థ తీసుకెళ్ళి వ్యవస్థలన్నిటిని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే, ఈ యొక్క ఆ వయసులో కూడా ఆల్‌మోస్ట్ ఎంతమ్మా రామోజీరావు గారికి ఇప్పుడు ఎంత 97 వయసు ఉంటదా? అవును సార్. సో, 88 ఆల్‌మోస్ట్ ఈ నియరింగ్ 90 గదా! హ్మ్. అవును సార్. ఈ వయసులో కూడా ఆయన నిలబడి వీళ్ళ యొక్క ఈ దుర్మార్గుల ముందు పోరాటం చేస్తుంటే, వీళ్ళు ఓర్వలేక, వీళ్ళు తట్టుకోలేక ఇయన్నీ కేవలం ఉడత ఊపులమ్మా. హ్మ్. ఇంకోటమ్మా, ఈ పేపర్ నడపడం, టీవీ నడపడం అనేదమ్మా ఈజీగా ఎదరోడి జోబుని కట్ కట్ చేసి, ఎదరోడి జోబు కొట్టేసి, ఎదరోడి పొలాన్ని, ఎదరోడి స్థలాన్ని, ఎదరోడి ఇంటిని కబ్జా చేసినంత ఈజీ కాదమ్మా. ఆ! సంపా ఎవడో సంపాదించిన ఎవడో ఒక చెట్టేసి, ఆ చెట్టు కాయలు కాస్తే అర్ధరాత్రి
అక్రమంగా అక్కడ వాడి కాంపౌండ్‌లోకి చొరబడి ఆ కాయలన్నీ కోసుకెళ్ళిపోయినంత ఈజీ కాదు కదమ్మా ఇది. హ్మ్. పేపర్ నడపడం అంటే ఒక పెద్ద అంత ఈజీ కాదమ్మా. చదువుతారమ్మా. ప్రింట్ మీడియా అంటే సాధారణంగా నోట్ల కట్లని విదజల్లి చిల్లర ఏరుకోవడం లాంటిదమ్మా. ఇది లాభంతో కూడుకున్న వ్యాపారం కాదమ్మా. ఇది ఒక రైట్. ప్యాషన్ తోటి, ఒక హ్మ్. సంఘానికి, ఒక ఒక నేషన్‌కి, ఒక రాష్ట్రానికి, ప్రజలకి ఆహ్, ఒక సేవ జేయడానికి వాళ్ళని ఏమంటారు? వాళ్ళని మేలుకొల్పడానికి చేసే ప్రక్రియ అమ్మా. ఇది అందరి వల్ల కాదమ్మా. ఈయన హ్మ్. చెప్పినట్టుగా ఈ రోజున విజయసాయి రెడ్డి నేను నీ తాట తీస్తా, ముల్లుని ముల్లుతో తీస్తా అంటే అదంతా కూడా ఒక అవినీతిపరుడు ఈ విధంగా మాట్లాడడం అనేది రైట్. ఒక రైట్. దొంగ దెక్కలు రాసుకొని సూట్ కేస్ కంపెనీలు పెట్టించి ఏ విధంగా ఒక మనీ లాండరింగ్ చేయొచ్చు, ఏ విధంగా వచ్చి ఈ సూట్ కేస్ కంపెనీలతోటి కొట్టేసిన డబ్బుల్ని తెల్లదనంగా నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకొని లేదా జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ తరతరాల నుంచి వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో ఏమైనా ఘనాపాటీలా? లేకపోతే ఆహ్, వాళ్ళ ఇన్వెస్టర్స్‌కి ఇటు ఇన్ఫోసిస్ లాగానో, లేపోతే టాటా గ్రూప్ ద్వారానో, లేపోతే ఇటు రిలయన్స్ గ్రూప్ ద్వారానో దేశంలో పేరు పొందిన పెద్ద పెద్ద గ్రూపుల్లాగా వీళ్ళేమన్నా ఆహ్, బాగా లాభాలు ఆర్జించిన కంపెనీలు పెట్టిన కంపెనీలా కాదు కదా! బ్లూ చిప్స్ కంపెనీ కాదు కదా! వీళ్ళ హ్మ్. మొఖాలు చూసి వీళ్ళ పేపర్‌లో, వీళ్ళ టీవీల్లో, వీళ్ళకి సంబంధించిన వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టేశారంటే ఈవెను ఎన్ఎస్‌సిలోను, బీఎస్‌సిలోను స్టాక్ మార్కెట్‌లో రూ. 1000 ఇన్వెస్ట్ చేసే సామాన్యుడు కూడా నువ్వు ఒకటికి నువ్వు 100 సార్లు ఆలోచించి ఆ రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తాడు. అసలు ఈ కంపెనీ పుట్టుపర్వతలేంటి? అంతకుముందు ఎంత లాభం ఆర్జించింది? ఈ కంపెనీ చరిత్ర ఏంటని చూస్తారు. అటువంటిది ఈ యొక్క ఈ యొక్క దోచేసిన సంపదతోటి పెట్టిన సంస్థలకి బయట నుంచి పట్టుకొచ్చి వందల కోట్లు, వేల కోట్లు వీళ్ళ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళంతా వెర్రివాళ్ళు కాదు. వీళ్ళ బ్యాక్ హ్యాండ్‌లో వీళ్ళు దోచేసింది వాళ్ళకిచ్చి, వాళ్ళ చేత ఫ్రంట్ హ్యాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిచ్చారు. సో, ఇటువంటి చర్యలకు భయపడి ఈ యొక్క ఈ యొక్క విజయసాయి రెడ్డి గవర్నమెంట్ మారనివ్వండి. గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరు తీస్తారో, ముల్లుని ముల్లుతో తీస్తారో, లేపోతే ఈ ముల్లుని గడ్డపారతో బాబు గారు తీస్తాడో చూద్దాం. ఈ అంటే వైజాగ్‌లో ఎన్ని రైట్. ఎన్ని భూములు కొట్టేశారు, ఎంతమంది హ్మ్. ఆస్తులు కొట్టేశారు ఇయన్నీ మనం చూసాం కాబట్టి, రామోజీరావు గారి సంగతి పక్కన పెడదాం. ముందు వీళ్ళని కాపాడుకోమనండి. వీళ్ళు రైట్. చేసిన ఉత్తరాంధ్రలో వీళ్ళు చేసిన దురాఘాతాలు, వీళ్ళు చేసిన భూ కబ్జాలు, ఇటు లిక్కర్‌లో హ్యాపీగా ఉన్న అరబిందో గ్రూప్ వోళ్ళని, వాళ్ళ అల్లుడు వాళ్ళని, వాళ్ళ లిక్కర్ వ్యాపారం తీసుకెళ్ళి వాళ్ళ కటకటాల పాలు చేసి ఈ ఏటు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏ1 అవుతే ఏ2 అయిన ఈ వ్యక్తి ఈ విధంగా రామోజీరావు గారి మీద ప్రగల్భాలు పలికి, రామోజీరావు గారి మీద తొడతరుస్తూ నేను నీతో చూస్తాను, నీ అంతు చూస్తాను, నీ సంగతి తేలుస్తానని చెప్పడం ఇది కేవలం హాస్యాస్పదం. హ్మ్. రామోజీరావు గారి ముందు వీళ్ళంతమ్మా ఆయన ఒక మేరు పర్వతం అమ్మ. ఈళ్ళొక హ్మ్. పిచ్చి మొక్కలు వీళ్ళు. రైట్ సార్. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు ఛానెల్ పెడుతున్నానని. అయితే ఆ హ్మ్. ఛానెల్‌లో ఇప్పుడు ఉన్న ఛానెల్‌ని టేక్ ఓవర్ చేస్తారా? లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఓన్‌గా పెడతారా? ఎందుకంటే ఓన్‌గా పెట్టాలంటే కోట్లలో కూడుకున్న పని కదా! మరి ఏదైనా ఉన్న ఛానెల్‌ని విజయసాయి రెడ్డి గారు టేక్ ఓవర్ చేసే అవకాశం ఉందంటారా? 10 టీవీ ఒకటి, టీవీ9 ఒకటి, ఇటు ఎన్‌టీవీ కూడా వీళ్ళు మేజర్ షేర్స్ కొనేశారని, కేవలం ఎవరైతే ఇటు మెగానో లేపోతే ఈ యొక్క మై హోమ్ రామేశ్వరరావుని అడ్డుపెట్టి ఇవన్నీ కొనేశారని, సో, ఈ సంస్థలన్నీ కూడా వీళ్ళవే అని కూడా అందరూ చెబుతున్నారమ్మా. హ్మ్. చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్నే సీఈఓలుగా కూడా వాటిల్లో వాళ్ళని నియమించడం కూడా జరుగుతుంది. జరిగింది కూడా. సో, హ్మ్. బహుశా వాటిల్నే స్ట్రీమ్‌లైన్ చేసి ఆ సంస్థల్లో దేన్నో ఒక దాన్ని టేక్ ఓవర్ చేసి చేస్తాడా? ఇప్పుడు అవినీతి సొమ్ముతోటి, అక్రమ సొమ్ముతోటి వీళ్ళంతా బలిసి మదమెక్కి కొట్టుకుంటున్నారమ్మా. ఇప్పుడు హ్మ్. ఆ సంపద ఏం చేయాలో తెలియకుండా ఈ విధంగా రామోజీరావు గారినేంటంటే బ్లాక్‌మెయిల్ చేయడం. మేము పేపర్ పెడుతున్నాం నీ సంగతి చూస్తామంటే, సరే ఏదో ఈళ్ళ గురించి రాయడం మానేస్తాడనో, లేపోతే వీళ్ళ అవినీతిని, అక్రమాలని బయట పెట్టకుండా చేస్తాడనో వీళ్ళ ఆలోచన. ఆయన మన 'పుష్ప' సినిమాలో ఆళ్ళు బన్నీ గారు చెప్పినట్టుగా తగ్గేదే లేదాయన. ఆయన ఈ రైట్. వయసులో కూడా ఇలాంటోళ్ళని చాలా మందిని చూసాడు. ఆయనది తగ్గే మనిషి కాదు. ఇంతకంటే గొప్ప గొప్పోళ్ళందరిని చూసాడు. ఎంతో మందితోటి పోరాటం చేసాడు. వీళ్ళెంతమందమ్మా! రైట్. గాబట్టి వీళ్ళు కేవలం ఏంటంటే ఈ ఉడత ఊపులమ్మా. ఇవి అంతకు మించి ఏమీ లేదు. ఈ యొక్క హ్మ్. మదించిపోయి ఈ అక్రమ సంపాదనతోటి ఈ యొక్క మదించిపోయి ఏం చేయాలో తెలియకుంటున్నారు. పేపరు, టీవీ నడపడం ఇప్పుడు మీరు ఆ రంగంలో ఉన్న మీకు తెలుసు. ఇదంత ఈజీ కాదు. ప్రతి అవును. ఒక్కళ్ళకి తెలుసు. ఆ! ఇది డబ్బులు అక్రమంగా డబ్బులు సంపాదించడం, డబ్బులు కొట్టేసినంత ఈజీ అవుతే కానే కాదు కదా ఇది. సో, అవును కాబట్టి సార్. చూద్దాం. ఏం చేస్తాడో చూద్దాం. కాలమే నిర్ణయిస్తది. ఏదైనా గాని రామోజీరావు సంస్థని ఢీకొట్టాలంటే
ఒక నిబద్ధత, ఒక నీతి, నిజాయితీ ఉండాలమ్మా. ఇటువంటి అక్రమార్జులు ఆహ్, ఏమి ఆయన్ని ఏమి చేయలేరు. ఆయన కనీసం ఆయన ఒక మోచేతి